విజయవాడ రైల్వే స్టేషన్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక రికార్డు సాధించబోతోంది. తొలి సోలార్ రైల్వే స్టేషన్‌గా విజయవాడ నిలవబోతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాన్ని పూర్తిగా అప్డేట్ చేశారు. ఇప్పటికే విద్యుత్ ఆదాలో విజయవాడ రైల్వే డివిజన్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసిందని చెప్పాలి. ప్రతి ఏటా లక్షల యూనిట్లు ఆదా చేస్తూ ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలోనే అత్యంత ఎక్కువ కెపాసిటీతో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఇప్పుడు సోలార్ ప్లాంట్‌ని ఏర్పాటు చేశారట. ఇప్పటికే విజయవాడలోని అన్ని రైల్వే కార్యాలయాలు, డిపోలు, రన్నింగ్ రూమ్లు, రైల్వే ఆసుపత్రి, అలాగే డిఆర్ఎం కార్యాలయం, రైల్వే కాలనీల్లో ఈ సోలార్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారులు ఎక్కువ ఖాళీ స్థలం ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల పై కప్పు మీద ఈ సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో సోలార్ పలకలు అంటారు. వాటిని ఏర్పాటు చేసి ఇప్పుడు లక్షల్లో ఆదా చేస్తున్నారట. ఎక్కువ సామర్థ్యం గల బిఐపివి సోలార్ ప్యానెల్స్‌తో 130 కిలోవాట్లకు పైగా సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి గల రైల్వే స్టేషన్‌గా విజయవాడ ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. రానున్న రోజుల్లో బుకింగ్ కౌంటర్స్, అలాగే వెయిటింగ్ హాల్స్, స్టాల్స్, ఎల్ఈడి టీవీలు, క్యాంటీన్లు, పార్సిల్ కార్యాలయాలకు కూడా ఈ సోలార్ నుంచే విద్యుత్ అందించేలాగా ఏర్పాటు చేస్తున్నారనేది. ఏది ఏమైనా ఇదొక అతిపెద్ద రికార్డు. ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, అలాగే అక్కడ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడ లోపల ఈ గ్రేజర్స్ ఉంటాయి. డార్మేటరీ రూమ్స్ ఉంటాయి, గ్రేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా సోలార్ మీదే పనిచేసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే ఎక్కువ అంటే ఇప్పటికే దేశంలో సోలార్‌తో పనిచేసే రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. నేను లేవనట్లేదు. గౌహతి, అస్సాం ఇలాంటి చోట్ల ఉన్నాయట. కాకపోతే ఎక్కువ సామర్థ్యం గల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు ప్లేట్లు. ఆ విషయంలో ఇప్పుడు తొలి రైల్వే స్టేషన్‌గా అయితే విజయవాడని గుర్తించారు.